నా కాళ్ళ పట్టిలు నువ్వు కొట్టేశావని నాకు తెలుసు. అందుకే కదా దొంగ చూపులు చూస్తున్నావు. మీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు నేను మిమ్మల్ని చూడలేదండి. ఏయ్, వెధవ డ్రామాలొద్దు. మర్యాదగా నా పట్టీలు ఎక్కడినో తీయవే బయటకి. అరే ఏయ్, తీస్తావా లేదా? నిజంగా నా దగ్గర ఏ పట్టీలు లేవు. ఏయ్, మర్యాదగా ఇస్తావా? కాళ్ళు చేతులు విరగొట్టి తీసుకోమంటావా? ఏంటి దౌర్జన్యం చేస్తున్నావా? అరే నా దగ్గర లేవని చెప్తున్నాను కదా. ఏంటే లేవు? ఆ, ఆ, ఇది ఇలా మాట వినదే. దీని మూతి పగులగొట్టి పళ్ళు రాలగొడతానే మన దారికొస్తది. రండే కుమ్మయండి, కొట్టండి, కొట్టండి. ఏయ్, ఎక్కడికి పారిపోతున్నావ్? త్రిషాని బాగా ఇరికించావు మైథిలి. లేదంటే నన్నే ఇరికించాలని చూస్తుందా? దాని రోగం కుదర్చడానికే అలా చెప్పాను. అగో రామయ్య గారు వస్తున్నారు. నమస్కారం రామయ్య గారు. నమస్తే. నన్ను రమ్మని చెప్పారు. చెప్తాను, ముందు లోపలికెళ్ళి మాట్లాడుకుందాం పదండి. అలాగేనయ్య, పదండి. పదండి. చూడు శేఖర్, ఒక్క నిమిషం గుళ్ళోకి పద. గుణశేఖర్, ఒకప్పటి యజమానిగా ఇది నా ఆజ్ఞ. మీరు అర్జెంటుగా రమ్మని కబురు చేస్తే మరి ఏదైనా ముఖ్యమైన విషయమేమో అనుకుని నా భార్యను తీసుకుని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది మీరు నన్ను కలవడానికి పిలవలేదు, నా కూతుర్ని కలపడానికి పిలిచారని. అదే నిజమైతే నన్ను క్షమించండి. నేను నా కూతుర్ని కలవలేను. నాన్నా, నేనంతా కాని దాన్ని అయిపోయాను నాన్న. కానే కూతురే మీకు శత్రువు అయిపోయిందా నాన్న? కనీసం నన్ను చూడటానికి కూడా ఇష్టపడడం లేదు. నాకు ఏడుపు వస్తుంది నాన్న. ఏం చేయాలో తెలియట్లేదు. నాన్న, నాతో మాట్లాడవా? సత్యవతి, సుహాసిని గారి కోడలికి చెప్పు, నా కూతురంటే నాకు పంచప్రాణాలని, తన భవిష్యత్తు కోసమే తనకి దూరంగా ఉన్నానని. అంతే తప్ప తన మీద ద్వేషంతో కాదు అన్న విషయం తనకి అర్థమయ్యేలా చెప్పు. నాతో మాట్లాడవా నాన్న? జీవితకాలం నాకు దూరంగా ఉంటావా? సత్యవతి, చెప్తుంది వినపడుతుందా? నేను వద్దు అనుకున్నది సుహాసిని గారి కోడలతో సంబంధం మాత్రమే, నా కూతురు మీద ప్రేమని కాదు. ఆ ప్రేమ చచ్చేదాకా ఉంటుంది. అర్థమైంది నాన్న. మీరిచ్చిన మాటకి కట్టుబడి నాతో ఒక్క మాట కూడా మాట్లాడరని అర్థమైంది. అమ్మా, కనీసం నువ్వైనా నాతో మాట్లాడమ్మా. ఒరే బంటి, నేను మాట్లాడితే మీ నాన్నగారు నా ప్రాణం తీస్తారా? ఆ విషయం చెప్పరా? అలాగే అమ్మా. రామయ్య తాత, మా అక్కని చూస్తే నాకు ఏడిపోస్తుంది. మా అక్కతో మాట్లాడాలని, మా బావతో సరదాగా గడపాలని నాకు మాత్రం ఉండదా? కానీ ఏం చేయను, పరిస్థితులు మమ్మల్ని అలా విడదీశాయి. ఈ విషయం మా అక్క కూడా అర్థం చేసుకోవాలి కదా. చెప్తాను బాబు, ఖచ్చితంగా చెప్తాను. కాకపోతే కూతుర్ని అత్తారింట్లో వదిలేసి జీవితకాలం మాట్లాడనని శపథం చేసినంత మాత్రాన కన్నతండ్రి బాధ్యత తీరిపోదు. తండ్రిగా తీర్చాల్సినవి ఆయన బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. ఆ బాధ్యతల్ని గుర్తు చేయడానికే పిలిపించాను.
అవును మావయ్య గారు, మాట్లాడనని చెప్పింది మీరు, మైథిలి కాదు. తను మీతో మాట్లాడకుండా బ్రతకలేదని, మిమ్మల్ని తలుచుకొని క్షణం అంటూ ఉండదని తెలిసి కూడా ఎందుకు తనకు దూరంగా ఉంటున్నారు? ప్రేమ గుండెల్లో మాత్రమే ఉంటే సరిపోదండి. మాటల్లో తెలియాలి, కళ్ళల్లో కనిపించాలి. అప్పుడే అది తండ్రి ప్రేమ అవుతుంది. అయ్యగారు, నేనిక్కడ ఉండలేకపోతున్నానండి. దయచేసి ఎందుకు పిలిపించారో చెప్పండి. చెప్తాను పద. పద శేఖర్. పంతులు గారు, వస్తున్నానయ్యా. ఇదిగోండయ్యా మీరు పంపించిన నూతన వస్త్రాలు. చూడు శేఖర్, తండ్రివి కాబట్టి నీ కూతుర్ని వదులుకుంటానని చాలా తేలిగ్గా శపథం చేశావు. కానీ పాపం తను కూతురు కదా, తండ్రి ప్రేమ కోసం అలమటిస్తుందయ్యా. అన్నిటికీ మించి వ్రతంలో కూర్చుండే కొత్త దంపతులకు అత్తమామలే కొత్త బట్టలు పెట్టాలి. అది నీ బాధ్యత కూడా. అందుకే కొత్త బట్టలు తెప్పించాను. నీ చేతుల మీదుగా దంపతులిద్దరికీ నూతన వస్త్రాలు పెడితే ఆ వస్త్రాలు కట్టుకునేవాళ్ళు వ్రతం పీటల మీద కూర్చుంటారు. అది మన ఆచారం, సాంప్రదాయం కూడా. అయితే మమ్మల్ని పిలిచింది బట్టలు పెట్టించడానికా? అవునమ్మా, మీరు కాకపోతే ఇంకెవరు పెడతారు? మీరే కదా ఉత్తంకి అత్తమామలు, మైథిలికి తల్లిదండ్రులు. ఏం మాట్లాడుతున్నారండి? ఈ విషయం గనక సుహాసిని గారికి తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా? మేము వీళ్లకు బట్టలు పెట్టడం కాదు, మమ్మల్ని బట్టలు ఉతికినట్టు ఉతికి ఆరేస్తుంది. ఆ తర్వాత మైథిలిని కూడా మెడపట్టి బయటికి గెంటేస్తుంది. దానికి మీరు బాధ్యత తీసుకుంటారా? అత్తయ్య ప్లీజ్, దయచేసి పరిస్థితి అర్థం చేసుకోండి. తనకి కన్నవారు లేరని, తనకి కొత్త బట్టలు పెట్టడానికి కూడా రారని ఆ వంకతో తనని ఎంతగా అవమానించారో తెలుసా? దానికి మైథిలి ఎంతగా కుమిలిపోయిందో తెలుసా? కన్న తల్లిదండ్రులు ఉండి కూడా తనకి జరగాల్సినవేమీ జరగట్లేదని కూతురు అవమానపడుతుంటే ఆ బాధ మీది కాదా? చెప్పండి అత్తయ్య. నిజంగా ఎప్పటికీ నీ కూతురు కంటే కూడా నీ మాటే ఎక్కువ అనుకుంటే కొత్త బట్టలు ఇవ్వనక్కర్లేదు. ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. ఆ బట్టలేవో తాత స్థానంలో నిలబడి నేనే ఇస్తాను. నాన్న, మీ చేతుల మీదుగా కొత్త బట్టలు కూడా తీసుకోలేనంత పరాయిదాన్ని అయిపోయానా? చెప్పు నాన్న. నీ కూతురు అంత పరాయిదైపోయిందా? ఇప్పుడేంటి? నీకు కొత్త బట్టలు పెడితే నీ సమస్యలని తీరిపోతాయా? అందుకే కదా గుణశేఖర్ నిన్ను పిలిపించింది. సత్యవతి, మన చేతుల మీదుగా ఎంతో మందికి కొత్త బట్టలిచ్చాం. అలాంటిది నూతన దంపతులకు ఇవ్వలేమా? విన్నారు కదా, మా అమ్మా నాన్న కొత్త బట్టలు ఇస్తారట. మీరిద్దరూ వచ్చి ఇక్కడ నిలబడండి. నాకు తెలుసు గుణశేఖర్, నీ మనసు వెన్నపూస. కాకపోతే కూతురు మీద ప్రేమ కనిపించకూడదని కాస్త కసాయివాడిలాగా నటిస్తున్నావు. ఈ బట్టలు తీసుకొని మీ అల్లుడు కూతురికివ్వు. ఇక్కడెవ్వరూ అల్లుడు కూతురు లేరు. మా ఎదురింట్లో ఉండే సుహాసిని గారి అబ్బాయి, కోడలు ఉన్నారు. వాళ్ళకే మేమిస్తున్నాం. గుణశేఖర్ గారు, మీ ఎదురింట్లో ఉండే సుహాసిని గారి కొడుకు కోడలు మీరిచ్చే బట్టల కోసం ఎదురు చూస్తున్నారండి.
10 కాలాల పాటు పిల్లా పాపలతో చల్లగా ఉండండి. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. అలా అని నేను ఆశీర్వదించట్లేదు, ఆ దేవుడే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. సత్యవతి, వచ్చిన పని అయిపోయింది కదా, ఇక వెళ్దాం పద. పదండి. చూసారా తాతయ్య, నాన్న ఆశీర్వదించకుండానే ఎలా ఆశీర్వదించారో. శేఖర్ ఒట్టి పిచ్చోడమ్మా. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి, కానీ నిన్ను ఆశీర్వదించాలి. అందుకే పరాయి వాళ్ళ నటిస్తూ నిన్ను కూడా పరాయి అమ్మాయిలాగే ఆశీర్వదించాడు. ఎలా అయితే ఏంటి తాతయ్య, మా మావయ్య గారు ఇచ్చిన కొత్త బట్టలు వచ్చాయి, ఇంకా వెళ్ళి వ్రతంలో కూర్చుంటాం. ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పదండి. వెళ్దాం పదండి. ఏంటిది? మొన్న పెళ్లి రోజేమో జీవితంలో నా కూతురు నా ఇంటి గడప తొక్కదు, నేనేమో మీ ఇంటి గడప తొక్కను అని శపథం చేశావు. ఇప్పుడేమో సిగ్గు లేకుండా నీ కూతుర్ని కలవడానికి వచ్చావా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏ క్షణం నా మొగుడు శపథం చేశాడో ఆ క్షణమే మాకు కూతురు లేదని నిర్ణయించుకున్నాం. అలాంటప్పుడు ఆ అమ్మాయిని మేమెలా కలుస్తావు? మీరొద్దనుకుంటే నాకేనా కావాల్సింది? మీకు కూతురు లేదు అనుకుంటే నాకు కూడా తల్లిదండ్రులు లేరు అనుకోగలను. ఆ మాత్రం పౌరుషం మాకు ఉంది. నీతో ఎవరు మాట్లాడారే? చాలు పోమ్మా, నీతో ఎవరు మాట్లాడతారులే. నాన్న చూసావా ఆ మైథిలి అమ్మతో ఎలా గొడవ పడుతుందో? ఏయ్, ఏంట్రా అక్కని పట్టుకొని మైథిలి అని పేరు పెట్టి పిలుస్తున్నావు? బుద్ధి లేదా నీకు? ఎవరండి అక్క? ఎవరక్క? ఆవిడ నాకు అక్క కాదు, నువ్వు నాకు బావే కాదు. ఏరా, నేను నీకు అక్కని కాకపోవడం కాదురా, నువ్వే నా తమ్ముడివి కాదు. అసలు నువ్వేంటి? ఆ ఇంట్లో నాకు ఎవ్వరితోనూ సంబంధం లేదు. శబదాలు చేయడాలు, మాట పట్టింపులు వాళ్ళకేనా? మాకు ఉన్నాయి. వెళ్దాం పదండి. పదండి. వెళ్దాం పదండి. ఇదంతా నిజమా యాక్టింగా? నిజమే ఉంటుందిలే, లేకపోతే ఎందుకు తిట్టుకుంటారు? అత్తయ్య గారు, మొక్కు తీర్చుకుంటామని వెళ్ళిన మైథిలి వాళ్ళు గంటైనా ఇంకా రాలేదేంటి? నన్నడిగితే నాకు మాత్రం ఏం తెలుస్తుంది సుహాసిని? ఒకసారి ఫోన్ చేస్తే విషయం ఏంటో తెలుస్తుంది కదా. నేను ఉత్తమ్కి ఫోన్ చేసినాను అత్తయ్య గారు, ఆడు ఫోన్ ఎత్తలేదు. మొక్కు తీర్చుకోవడంలో బిజీగా ఉండుంటారులే. కాసేపు ఆగి మళ్ళీ ఫోన్ చేయి. ఏం ఫోన్ చేయడమో ఏం లోకమో, వీళ్లకంటే బుర్ర లేదు. పెద్ద అయినా ఆయనకేమైంది? ఆయనైనా ఆలోచించాలి కదా. సుహాసిని, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏంటా మాటలు? ఆయన వయస్సుకైనా నువ్వు గౌరవం ఇవ్వాలి. ఆయనేమీ సినిమాకో షికార్కో తీసుకుని వెళ్ళలేదు కదా, మొక్కు తీర్చుకోవడానికే కదా వెళ్ళారు. ఇక్కడ జరుగుతుంది దేవుడి పూజ, అక్కడ జరుగుతుంది దేవుడి పూజ. ఈ మాత్రం దానికి ఎందుకంత కంగారు పడుతున్నావు? అది కాదత్తయ్య గారు, యాక్చువల్లీ నోటి దురుసు కొంచెం తగ్గించుకో.
సారీ అత్తయ్య గారు. ఉమ్. అగో మైగర్ అల్లుడు వచ్చేసినాడు. ఈ త్రిష ఎక్కడికెళ్ళింది? బహుశా వీళ్లతో పాటే వస్తే అనుమానం వస్తుందని కాసేపు ఆగి రావచ్చు. జానకమ్మ గారు, నేను అడిగిన వెంటనే మారు మాట్లాడకుండా నూతన దంపతులిద్దరినీ నాతో పాటు పంపించినందుకు కృతజ్ఞతలు. ఈ మాత్రం దానికి పెద్ద పెద్ద మాటలు ఎందుకులేండి. మీరు కూడా దేవుడి పూజకే కదా తీసుకుని వెళ్లారు. నాన్న ఉత్తమ్, ఇప్పటికే ఆలస్యమైంది. వెళ్ళి పట్టు వస్త్రాలు కట్టుకురండి, పూజ మొదలు పెడదాం. అలాగే నానమ్మా. మైథిలి పద. ఉత్తమ్, నేనింక బయలుదేరతాను. అదేంటి తాతయ్య, ఏ ఇంట్లో అయినా సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుందంటే పిలవకపోయినా వెళ్తారు. అలాంటిది వ్రతం దగ్గరకొచ్చి వ్రత కథ వినకుండా ప్రసాదం తీసుకోకుండా ఎలా వెళ్తారు? అలా వెళ్తే ఎంత దోషమో మీకు తెలుసు కదా. తెలుసమ్మా, కానీ నేనిక్కడ కూర్చోవడం ఈ ఇంట్లో కొంతమందికి ఇష్టం లేదు. ఇక్కడ ఉండి వాళ్ళని బాధ పెట్టడం కంటే వెళ్ళిపోయి ఆ స్వామిని బాధ పెట్టడమే మేలని వెళ్ళిపోవాలనుకున్నాను. తాతయ్య, ఇక్కడుంటే ఎవరు బాధపడతారో తెలియదు, కానీ మీరు వెళ్తే గనుక మేమిద్దరం బాధపడతాం. అవును తాతయ్య, వ్రతం అయ్యేదాకా మీరు ఉండాల్సిందే. మీ మాట విని వాళ్ళు గుడికి వచ్చినప్పుడు వాళ్ల మాట విని వ్రతంలో కూర్చోవడం తప్పేమీ కాదు. సరే, ఇంటి యజమానురాలే నన్ను ఉండమని కోరినప్పుడు ఉండక తప్పుతుందా? మీ ఇష్టమే నా ఇష్టం. థ్యాంక్ యూ తాతయ్య, రండి. మీరు కూర్చోండి. ఆ, ఇంటి యజమానురాలు మీరు కూర్చోకుండా నేను కూర్చోవడం పద్ధతి కాదు. ఇదేంటి, ఈయన కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికి వేస్తున్నారు? అనవసరంగా ఉండమన్నానేమో. సరే, కూర్చుంటాను, మీరు కూడా కూర్చోండి. ఎందుకింత ఆలస్యమైంది? మా అమ్మ ఫోన్ చేస్తేనో మాట్లాడొచ్చేసరికి లేట్ అయిందండి. ఇంతకీ గుళ్ళో ఏమైంది? సత్యవతి, గుణశేఖర్ని రామయ్య గారు కలిసారా? లేదంటే కేవలం మొక్కుబడి కోసమే గుడికి తీసుకెళ్లారా? ఏమో ఆంటీ, అందరూ కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేసేశారు. కన్ఫ్యూజ్ చేశారా? అవును, మీరు అనుమానించినట్టుగా సత్యవతి ఫ్యామిలీ మొత్తం ముడిపడింది. అనుకున్నాను. ఈ రామయ్య గారు ఇలాంటి ప్లాన్ ఏదో చేస్తారని నేను ముందే అనుకున్నాను. అయితే మైథిలి పుట్టింటి వాళ్ళని కలిసిందన్నమాట. కలిసిందాంటీ. అయితే ఇంకెందుకు ఆలస్యం? గుణశేఖర్ ఇచ్చిన మాట తప్పాడు కాబట్టి, ఈ మైథిలి తన పుట్టింటి వాళ్ళని కలిసింది కాబట్టి, ఇప్పుడే ఈ క్షణమే గొడవ చేసి దాన్ని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను. ఆంటీ ఆంటీ, ఒక్క నిమిషం. నేను కలిశారని చెప్పాను కానీ ప్రేమగా మాట్లాడుకున్నారు అని చెప్పానా? మరి కలిసి ఏం చేశారు? కలిసి అందరూ పోట్లాడుకున్నారు. పోట్లాడుకున్నారా? అవునా ఆంటీ, అసలు గుళ్ళో ఏం జరిగిందంటే, అలా తల్లి కూతుళ్ళిద్దరూ ఎదురు తిట్టుకున్నారు. ఒకరంటే ఒకరు పడినట్టుగా నోటికొచ్చినట్టు విమర్శించుకున్నారు. దాంతో నాకేం అర్థం కాలేదు. వాళ్ళు కలవడానికి గుడికి వెళ్లారా, అనుకోకుండా కలిసి గొడవ పడ్డారా అన్నది ఇప్పటికీ కన్ఫ్యూజన్ గానే ఉంది.